భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. సరిహద్దుల్లో పాక్ చేసిన డ్రోన్ దాడులకు ఎవరూ ఊహించని విధంగా ప్రతి దాడులు చేస్తోంది భారత్. సైనిక స్థావరాలను టార్గెట్ చేసి తీవ్రంగా దెబ్బ కొడుతోంది. పాక్లోని ముఖ్యమైన ఎయిర్ బేస్లపై బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటోంది. భారత్ దాడులతో పాక్ పట్టణాలు దద్దరిల్లుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో సహా పంజాబ్ ప్రావిన్స్ చక్వాలాలోని పీఐఎఫ్ మురీద్ ఎయిర్ బేస్, షార్కోట్లోని పీఐఎఫ్ రఫీకి ఎయిర్ బేస్లపై మిసైల్స్ దాడులు నిర్వహించి ధ్వంసం చేసింది. ఈ దాడులను పాక్ సైన్యం సైతం ధృవీకరించింది. దాడుల తర్వాత ఆ ప్రాంతాన్ని మూసివేసింది. డ్రోన్ దాడులకు దిగిన పాక్పై భారత్ ఊహించని విధంగా క్షిపణి దాడులు చేసింది. ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా ఎయిర్ టు సర్ఫేస్ దాడి చేసింది భారత్. ఈ టెక్నాలజీని ఇప్పటి వరకు భారత్ తప్ప ఏ దేశం వాడలేదని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోని 26 చోట్ల డ్రోన్లతో పాక్ దాడులకు తెగబడింది. ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన భుజ్ వరకు ఎల్ఓసి వెంట సాధారణ పౌరులను, సైనిక స్థావరాల లక్ష్యంగా పాక్ ఈ దాడులు జరిపింది. భారత ఆర్మీ వాటిని ధీటుగా తిప్పికొట్టడంతో పాటు ప్రతీకార దాడులతో పాక్కు బుద్ధి చెబుతోంది. పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తోంది. భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు దిగిన పాకిస్తాన్కు గట్టిగా బదులిచ్చింది. పాకిస్తాన్ వదిలిన డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇండియా ఇప్పుడు పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లపై దాడులు చేస్తోంది. ఇప్పటికే ఎయిర్ బేస్లను టార్గెట్ చేసి ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఇవాళ వేకువజామున 3 గంటల ప్రాంతంలో భారత్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. భారత్తో పెట్టుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తోంది. ఇండియా దెబ్బకు పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని విమానాలు రద్దు చేసుకుంది. పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లపై భారత్ దాడులు జరిపింది. దానికి సంబంధించిన విజువల్స్ మన ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటగా షార్కోట్ రఫీకి ఎయిర్ బేస్, అలాగే రెండవది నూర్ ఖాన్ ఎయిర్ బేస్, ఇక మూడవది మురీద్ ఎయిర్ బేస్. మొత్తం ఈ 3 ఎయిర్ బేస్లపై భారత్ వైమానిక దాడులు జరిపింది. పూర్తిగా ప్రాంతం అంతా కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి. ఆ అగ్నికీలలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో ఆ డ్రోన్ దాడికి మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్ గా చూడొచ్చు. అక్కడ పడినటువంటి ఈ ఎయిర్ బేస్లపై అటాక్ ని అక్కడి పాకిస్తాన్ ప్రజలు సైతం వీడియోలో తీసి బాంబు గిరిగాయా అంటూ కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. దీన్ని అధికారికంగా పాక్ సైన్యం సైతం ధృవీకరించింది. రావల్పిండిలో మొత్తం 5 చోట్ల భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్లోని కొన్ని కీలక ప్రాంతాలపై కూడా భారత్ దాడులు జరిపింది. బాలిస్టిక్ మిసైళ్లతో భారత్ పాకిస్తాన్ భయపడుతోంది. దీంతో పాకిస్తాన్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దద్దరిల్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 3 ఎయిర్ బేస్లకు సంబంధించిన విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటిది షార్కోట్ రఫీకి ఎయిర్ బేస్, రెండవది నూర్ ఖాన్ ఎయిర్ బేస్, ఇక మూడవది మురీద్ ఎయిర్ బేస్. ఈ 3 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని భారత్ వైమానిక దాడులు జరిపింది. 3 గంటల ప్రాంతంలో, అంటే ఈ వేకువజామున 3 గంటల ప్రాంతాల్లో పాకిస్తాన్లోని మొత్తం 3 ఎయిర్ బేస్లు, అలాగే కీలక ప్రాంతాల్లో సైతం భారత వైమానిక దాడులు జరపడంతో పూర్తిగా పాకిస్తాన్ ప్రాంతం అంతా కూడా బాంబుల మోతతోటి దద్దరిల్లింది. అక్కడున్నటువంటి ప్రజలు ఈ దాడికి సంబంధించిన విజువల్స్ ను కూడా వారి ఫోన్ కెమెరాల్లో రికార్డ్ చేశారు. షార్కోట్ ఎయిర్ బేస్ పైన బాంబు దాడి జరిగింది అనేసి అక్కడి ప్రజలు సైతం వాటిని కెమెరాల్లో బంధించారు. దీన్ని పాకిస్తాన్ సైన్యం సైతం ధృవీకరించింది. పాక్లోని ఎయిర్ బేస్లు, విమానాశ్రయాలను క్లోజ్ చేస్తూ పాకిస్తాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఎయిర్ బేస్ల పైన భారత్ అటాక్ చేసిందో అవన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయిన సిచ్యువేషన్, పూర్తిగా నేలమట్టం అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లను, ఎయిర్పోర్ట్లను క్లోజ్ చేసింది. విమానాలను రద్దు చేస్తూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని పాకిస్తాన్ వెల్లడించింది. బాలిస్టిక్ మిసైళ్లతోటి ఏదైతే భారత్ పాకిస్తాన్ పైన విరుచుకు పడుతుందో దీంతో పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతోంది. బాంబుల మోతతోటి ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లుతోంది. పాక్ కీలక స్థావరాలు, ఉగ్ర స్థావరాలు, అలాగే ఎయిర్ బేస్లు, కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని భారత్ ఏదైతే ఈ అటాక్స్ చేస్తుందో వీటిపైన
ఇప్పుడు పాక్ ఆర్మీ సైతం భయపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బంకర్లలోకి వెళ్లిపోయి తలదాచుకున్నారు. అలాగే ముందుండి నడిపించాల్సినటువంటి కీలక నేతలంతా కూడా అదృశ్యమైపోయారు. వాళ్ళంతా ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఆ దేశ ప్రధాని సైతం ఎప్పుడైతే అటాక్స్ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి కుటుంబంతో సహా ఆయన కూడా అక్కడి నుంచి పరారైపోయారు. ఆయన కూడా అదృశ్యమైపోయారు. ఆయన కూడా ఎక్కడున్నారన్నది ఎవరికి తెలియట్లేదు. ఈ మొత్తాన్ని కూడా ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా ఆర్మీనే లీడ్ చేస్తోంది. అంటే పేరుకి అక్కడ ప్రధాని ఉన్నప్పటికీ ఆ పవర్స్ అంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళే ఈ అటాక్స్ అన్నవి చేస్తూ ఉన్నారు భారత్ పైన. కానీ ఎప్పటికప్పుడు మన భారత ఆర్మీ సైతం ఎప్పటికప్పుడు కూడా వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఇప్పటి వరకు అంటే ఎప్పుడు జరగని విధంగా, అంటే గతంలో ఎప్పుడు చేయని విధంగా భారత్ ఎయిర్ టు సర్ఫేస్ దాడులతోటి కూడా విరుచుకుపడుతోంది. దీంతో పాకిస్తాన్ భయపడుతోంది. అయినప్పటికీ కూడా అంటే గడిచిన 3 రోజులుగా రాత్రి సమయంలో ఇటువంటి ఎయిర్ స్ట్రైక్స్ అన్నవి చేస్తోంది. కానీ ఎప్పటికప్పుడు కూడా పాకిస్తాన్ వదులుతున్నటువంటి మిసైల్స్ ను, డ్రోన్స్ అన్నిటి కూడా భారత్ అంతే ధీటుగా జవాబిస్తోంది. వాటిని తిప్పికొడుతూనే పాకిస్తాన్లోని కీలక ప్రాంతాలను, ఆ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని అక్కడ వైమానిక దాడులు జరుపుతోంది భారత్. దీంతో పాకిస్తాన్ తోక ముడుస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవట్లేదు. కావాలనే, అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పదే పదే భారత్ను రెచ్చగొట్టే విధంగానే పాకిస్తాన్ చర్యలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు సరిహద్దులో ఇంత ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే మరోవైపు ఢిల్లీలో మిసైల్ను ప్రయోగించింది. ఫతేహ్ 2 మిసైల్ను పాకిస్తాన్ ప్రయోగించింది. అయితే ఆ మిసైల్ను సైతం సమర్థవంతంగా నేలకూల్చింది భారత్. Ooh.